స్టేట్ న్యూస్ కి స్వాగతం. వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి వేడుకలు తణుకు నియోజకవర్గం రేలంగిలో ఘనంగా జరిగాయి. కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కొందరివాడు కాదు, అందరివాడని, బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించిన మహోన్నత శక్తి అని ఎక్స్-జెడ్పీటీసీ చుక్కా సాయిబాబు కొనియాడారు. ఆయన ఆశయాలు ఎప్పటికీ జీవిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మిగలడానికి ప్రధాన కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకే ఇళ్ల పట్టాల విషయంలో వారి యొక్క భూముల్ని కాజేస్తున్నటువంటి కొంతమంది దుండగులు ఆ భూమిని కాజేస్తున్నారనేటువంటి ఆలోచనతో దీక్షతో నిరాహార దీక్ష చేసి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలి, వారి హక్కులను కాపాడాలి, వారికి ఉన్నతమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము చేకూర్చాలనేటువంటి సంకల్పంతో దీక్ష చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఏకైక వీరుడు, ఏకైక మనగాడు, ఏకైక కార్యదీక్ష పరుడు వంగవీటి మోహన్ రంగా గారని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ఆయన ఒక కులానికి ముద్ర వేస్తున్నారు. ఆయనకు కులానికి నాయకుడు కాదండి, ఆయన అందరికీ నాయకుడు, ఆయన అందరి వాడు. ఆయన అందరి యొక్క శ్రేయస్సు కోసం, సమాజం యొక్క శ్రేయస్సు కోసం, సమాజం యొక్క అభ్యున్నత కోసం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఈ రోజున ఆయన కనపడుతున్నారండి. ఆయన చనిపోయినప్పటికీ కూడా ప్రజల యొక్క మనసుల్లో, బడుగు బలహీన వర్గాల యొక్క మనసుల్లో ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన ఆశా దీపంగా ఈ రోజున మన మధ్య ఉండటం, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క ప్రణాళిక బద్ధత, ఆయన కార్యదీక్ష పట్టుదలైనటువంటిది మన మధ్య ఉండటం చాలా అరిచెప్పదగ్గ విషయమని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజున రంగా గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో, రంగా గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో, రంగా గారి యొక్క తలంపు ఏదైతే ఉందో, ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి గురుతర బాధ్యత ఉంది. పేదల సంక్షేమం కోసం తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, పేదల యొక్క శ్రేయస్సు కోసం తన ప్రాణాన్ని దారిపోసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి 3.5 సంవత్సరాలు అతి తక్కువ టైంలోనే ఎక్కువ పేరు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5గురిలో నెంబర్ 1 స్థానానికి 3 సంవత్సరాల్లోనే పేరు తెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అని. ఆయన యొక్క కుల నాయకుడు కాదండి, ఆయన జాతి నాయకుడు కాదండి, అందరి నాయకుడు ఉండే. ఆయన ఒక కుల నాయకుడు, జాతి నాయకుడు కాదండి, ఆయన అందరికి నాయకుడు. ఆయన ఆశయమే అందరిది ప్రజా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం పోరాడినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారని సభాముఖంగా తెలియపరుచుకుంటూ, ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల్ని, వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల్ని, వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల్ని, వంగవీటి మోహన్ రంగా గారి ఆలోచనల్ని, వంగవీటి మోహన్ రంగా గారి ఆలోచనల్ని